హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఎండాకాలం అయితే వచ్చేసింది కదా. అయితే నేను ఈ అంబలి చేద్దామని అయితే ఫిక్స్ అయితే అయిపోయాను. ఎందుకంటే బాడీ కొంచెం డిహైడ్రేషన్ కాకుండా ఇట్లా లిక్విడ్ ఫామ్లో తీసుకుంటే చాలా బాగుంటుందని నేనైతే రాగులు అయితే ఆల్రెడీ తీసుకున్నాను. తీసుకొని దీన్నైతే 3-4 టైమ్స్ వాష్ చేశాను. వాష్ చేసినా కానీ దాంట్లో అంతా గలీజ్దనం అనేది అట్లనే ఉండే. అయితే నేను అయితే 10 టైమ్స్ అయితే వాష్ అయితే చేశాను. చేసి దీన్ని అయితే చాలా మంచిగా ఎండలో అయితే ఎండపెట్టాను. ఒక 3 డేస్ అయితే ఎండపెట్టాను. అది జార్లో వేస్తే గలగల అనే సౌండ్ అనేది రావాలని 5 డేస్ అన్నా మినిమం ఒక 10 డేస్ ఎండలో పెడితే మంచిగా ఉంటుంది. ఎక్కువ రోజులు అనేది స్టోరేజ్ అయితే ఉంటుంది. అయితే అయిపోయాక నేనైతే 5 డేస్ అట్లా చెప్పలేను ఎన్ని డేస్ అయితే ఎండ అయితే పెట్టాను నేను. దాని తర్వాత తీసుకొచ్చి అయితే నైట్ అయితే అయిపోయింది. నైట్ 7 అవుతుంది. నేనైతే దీన్ని అయితే మిక్సీ పెట్టుకుందామని అయితే స్టార్ట్ అయ్యాము. మా ఇంట్లో అయితే డిన్నర్ అయితే ఏమీ చెయ్యలేదు. ఈ రాగులే జ్యూస్ అంబలి చేద్దామని జ్యూస్ తాగేసి పండుకుందాం, బాడీకి జర కూల్గా ఉంటుంది కాబట్టి అని నేనైతే అదే చేశాను నైట్లో. అయితే ఈ రాగులని మిక్సీ అయితే పట్టాను. పట్టయితే జర అయితే చూసాను, బట్ బరుకులుగా అయితే ఉంది. మళ్ళీ అయితే ఇంకొకసారి అయితే గ్రైండ్ చేశాను. చాలామంది ఏమో రాగులు తీసుకోకుండా డైరెక్ట్ అయితే పౌడర్ పర్చేస్ చేస్తారు. బట్ అయితే నాకు అలా అంటే అంత ఇష్టం ఉండదు. దాంట్లో ఏమేమో కలిపేటట్టు అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం పట్టింది పౌడర్ తీసుకుంది డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. అయితే నేను ఎప్పుడు రాగులు అయితే తీసుకున్నాను. ఈసారి అయితే రాగులు అయితే ట్రై చేద్దాం. పౌడర్ బయట నుంచి తెస్తే ఎలా ఉంటుంది, కలర్ దాంట్లో బాగా వస్తుంది, బట్ దీంట్లో వస్తలేదు. ఒరిజినల్ అయితే ఇదే అని నేనైతే రాగులు అయితే తీసి అయితే మిక్స్ అయితే పట్టేశాను. ఆల్రెడీ అయితే నేను డబ్బావి మంచిగా వాష్ చేసి పెట్టుకొని ఎండలో పెట్టాను 2 డేస్. ఎందుకంటే ఇది నాకు సమ్మర్ అంతా నడవాలని మంచిగా డబ్బా అయితే బాగా కడిగి అయితే పెట్టుకున్నాను. అయితే ఇక్కడైతే రాగులు అయితే పౌడర్ అయితే అయిపోయింది. అయితే డబ్బాలో అయితే నేను షిఫ్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే నాకైతే ఫోన్ పెట్టుకొని వీడియో చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉందని మా బాబు అయితే వచ్చి నాకైతే హెల్ప్ చేస్తున్నాడు. అయితే పౌడర్ బాగా మ్యాష్ అయిపోయింది. చాలామంది ఏమో గిర్నీకి అయితే ఇస్తారు, బట్ అయితే నేనైతే గిర్నీకి అయితే ఇవ్వలేదు. ఎందుకంటే నాకైతే 2.5 ఉంది కదా, మిక్సీలో వేసుకుంటే అయిపోతుందని నేనైతే మిక్సీలో అయితే వేసాను. నేనైతే 3 టైమ్స్ అయితే గ్రైండింగ్ అయితే చేశాను. నాకైతే బాగానే నచ్చింది. మిక్సీలోనే కదా బాగానే మెత్తగా అయిపోయింది పౌడర్. అంత బరుకులు అనేది ఏమీ లేదు, నార్మల్గా ఉంది. చల్ పర్వానే చల్తాయని నేనైతే మిక్సీ అయితే పెట్టేశాను. అయితే బాక్స్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేసాను. మళ్ళీ అయితే సెకండ్ టైం ఇంకా కొన్ని ఉన్నాయని అయితే మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ గ్రైండ్ అయితే చేశాను. మీరు ఎంతమంది ఇలా గ్రైండింగ్కి ఇస్తారు బయట, లేకపోతే ఇంట్లోనే ఇస్తారో నాకైతే చెప్పండి. నేనైతే ఈసారి అయితే ఫస్ట్ టైం కదా, నేనైతే ఇంట్లోనే గ్రైండింగ్ చేసుకుంటున్నాను. అయితే గ్రైండింగ్ అయితే నీకు దగ్గరికి అయితే వస్తుంది. నేనైతే 2 టైమ్సే గ్రైండింగ్ చేసుకున్నాను. ఇంకా కొంచెం మిగిలింది సైడ్లో అయితే పెట్టేశాను. ఎందుకంటే నైట్ అవుతుంది, పిల్లలకైతే అంబలి అయితే చేసి ఇవ్వాలా. అదైతే చెయ్యంగానే చల్లగా అనేది అయిపోతుంది, చల్లగా అవ్వాలా. మళ్ళీ వేడిగా అయితే పిల్లలు అయితే తినలేరని నేనైతే 2 టైమ్స్ అనేది గ్రైండ్ అయితే చేసుకున్నాను. సెకండ్ టైం అయితే మిక్సీలో అయితే నేను ఇది రాగులు అనేది చాలా ఎక్కువ అయితే వేసుకొని అయితే ఇప్పుడైతే మిక్స్ అయితే కొట్టేశాను. కొట్టాక మిగతాదంతా నేనైతే బాక్స్లో అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకున్నాను. అయితే మిక్సీలో కొట్టాక హీట్నెస్ అనేది ఉంటుంది. అయితే నేను డైరెక్ట్ అయితే మూత అనేది పెట్టలేదు, ఓపెన్ చేసి అయితే అలానే పెట్టుకున్నాను. ఎందుకంటే దాని వేడిదనం అనేది వెళ్ళిపోతుంది. ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద పెట్టవచ్చు కదా అని అనుకుంటారు. బట్ అయితే నేను ఫ్యాన్ కింద పెడితే పౌడర్ కదా ఎగిరిపోతుంది, ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. కానీ ఎందుకు అంత రిస్క్ అని అయితే నేనైతే డబ్బాలో వేసుకొని డక్కనైతే తీసి అయితే పెట్టేశాను. తీసి పెట్టాకనేమో ఎండకి ఫ్యాన్ కింద అయితే కొంచెం లిడ్ కొంచెమే ఓపెన్ చేసి ఫ్యాన్ కింద పెట్టి 1 డే మొత్తం పెట్టాను, కూలింగ్ అయిపోయాక పెడదామని. అయితే ఈ రాగులు అనేది రెడీ అయితే అయిపోయింది. నేను స్టోరేజ్ అయితే ఈ బాక్స్ మొత్తం ఫిల్ చేసి కొంచెం అనేది కటోరీలో తీసుకొని పెట్టుకొని దాని తర్వాత మొత్తం ఏం చేశానంటే ఫ్యాన్ కింద పెట్టేసి దాన్ని అంతా మంచిగా 1 డే అయిపోయాక దీని స్టోరేజ్ ఏమో నేను మంచిగా లిడ్ క్లోజ్ చేసి దాని మీద నుంచి ఇంకొక కవర్ వేసి నేనైతే ఫ్రిడ్జ్లో అయితే ఇలా స్టోరేజ్ చేస్తాను.
బయట పెట్టుకుంటేనేమో పురుగులు పడతాయని ఎందుకో రిస్క్ ఇంత కష్టపడ్డాక బయట పెడితే అది ఎన్ని డేస్ వరకు ఉంటుందో ఉండదో సమ్మర్ వరకు నడవాలని నేనైతే ఆలోచిస్తాను. అయితే నేనేం చేస్తాను, లిడ్ క్లోజ్ చేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీ పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాకనైతే నేనైతే ఇప్పుడేమో రెసిపీ అయితే రెడీ అయితే చేస్తున్నాను. ఇదంతా చేసే వరకు నాకైతే టైం అయితే 8:30 అయిపోయింది. 8:30 అయ్యాక మళ్ళీ ఏమో ఈ అంబలి అయితే ఇక్కడ ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. అయితే ప్యాన్ పెట్టేమో ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను వాటర్ హీట్ చేసుకోనికి. దాంట్లో అయితే 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నాను. నేనేమో ఇది అంబల్ పౌడర్ అనేది, రాగుల పౌడర్ అనేది ఇంత కొంచెం వేస్తే చాలా ఎక్కువ అవుతుంది. ఎందుకు, కొంచెం ఉన్నామే మేము ముగ్గురము, నా 2 పిల్లలు నేను. అయితే నేను కొంచెమే చేసుకుందామని నేనైతే కొంచెం 2 గ్లాస్ వాటర్ వేసి అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని దాంట్లోనేమో కొంచెం అయితే రైస్ కడిగి నానబెట్టుకున్నాను. రైస్ అయితే దీంట్లో మీరు దొడ్డు బియ్యం యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. బట్ నా దగ్గర దొడ్డు బియ్యం అయితే లేవు. అదేమో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. అదే తీసుకొచ్చుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోతున్నాను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు. అయితే ఎందుకే సరే సన్న బియ్యమే తీసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసి దాన్ని అయితే ఒక 10 టైమ్స్ అయితే 10 మినిట్స్ 10 మినిట్స్ అయితే వెయిట్ చేశాను నానబెట్టి. అప్పుడు పౌడర్ అయితే అనేది పట్టుకున్నాను కదా. అయితే వాటర్లో అయితే ఇట్లా సాల్ట్ అయితే వేసాను. వేసి అయితే రైస్ అయితే బాయిల్ చేద్దామని అనుకున్నాను. బాయిల్డ్ అయితే రైస్ బాయిల్ కానీకైతే పెట్టాను. చాలామంది ఏంటంటే మిగిలిన అన్నంలోనే వేసి వాటర్ వేసి చేస్తారు. కానీ నా దగ్గర రైస్ అనేది మిగిలి అయితే లేదు. మిగిలిన రైస్ తోటి చేసుకుంటేనేమో ఈ అంబలి చాలా తొందరగా అయిపోతుంది. కానీ నాకేమో మిగిలిన రైస్ అయితే లేదు. ఇవాళ అయితే నా ఏం కుక్ అయితే చెయ్యలేదు, నా హెల్త్ బాగాలేదు. అయితే ఏం చేశానైతే ఇదే రైస్ నానబెట్టుకొని ఇట్లా డైరెక్ట్ చేసేసుకుందాము అని. చాలామంది ఏమో అంబలి ఇప్పుడు చేసుకుంటారు, నైట్లో చేసి మార్నింగ్ తాగుతారు. మార్నింగ్ అయితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందని. కానీ అయితే మేము ఇప్పుడు మార్నింగ్ నుంచి అలా ఏం తినలేదని అయితే అంబలి అయితే చేసుకున్నాము. మధ్యాహ్నం ఫ్రూట్ జ్యూస్ అలా ఇలా ఏదో ఒకటి తిని అయితే అడ్జస్ట్ చేసుకున్నాము. మా పిల్లలు అయితే లేరు, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు వాళ్ళు. నేను ఒక్కదాన్నే ఉండే ఇంట్లో. అయితే నా ఒక్కదానికి ఏంది అని మళ్ళీ రిటర్న్ అయితే జ్యూస్లు అవి ఇవి అయితే చేసి తాగేసుకున్నాను. మా అయితే రిటర్న్ అయితే పిల్లలు వచ్చారు. వాళ్ళకైతే కంపల్సరీ కదా ఫుడ్ అయితే ఇవ్వాలా. ఇవ్వకపోతే వాళ్ళు పండుకోనికి కష్టం. ఎందుకు, మన పిల్లలకి కడుపులో ఏం లేకుండా పండగ పెడితే మంచిగా అనిపించదు కదా. అయితే వాళ్ళ కోసం అయితే ఇట్లా అంబలి అయితే ప్రిపేర్ అయితే చేశాను. చిన్న పిల్లలకి ఇవ్వండి, చాలా మంచిగా తింటారు. మా చిన్న బాబు కంటే ఇది చాలా ఇష్టము. ఓన్లీ అని అన్నము ప్లస్ ఉల్లిగడ్డలు వేసుకొని తినడం అతనికి చాలా ఇష్టము. మా పెద్ద బాబుకి ఏమో ఓన్లీ ఆనియన్ పెరుగు అంటే వేసి ఇస్తే చాలా బాగా తాగేస్తాడు. తినాలనుకుంటేనేమో ఉల్లిగడ్డలు వేసి కటోరీలు ఇవ్వండి, లేదా తాగాలనుకుంటే పెరుగు అవి వేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. అయితే నేనైతే ఇడైతే 2 స్పూన్స్ ఆఫ్ అయితే అంబలి పౌడర్ అయితే తీసుకున్నాను, రాగుల పౌడర్. అయితే ఇడైతే నేను రైస్ కుక్ అయిందో లేదో అయితే నేనైతే చూస్తున్నాను. మినిమం అయితే రైస్ అయితే నార్మల్గా కుక్ అయింది. ఇంకా 10 మినిట్స్ అయితే పెడదామని, అదైతే బాయిల్డ్ అయ్యేది అయితేనే ఉంటుంది. నేనైతే ఈ పౌడర్లో వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేశాను. మెత్తగా పడుతుందేమో పౌడర్ అని అయితే వెయిట్ చేశాను. అయితే అన్నం అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ అనుకున్నాను. కానీ ఎందుకు ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. వెయిట్ చేశాకైతే ఈ అంబల్ పౌడర్ 5 మినిట్స్ అయితే బాగా నానింది. అయితే నేను ఇందులో అయితే వేసేసాను ఉడుకుతున్న బియ్యంలో. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు డైరెక్ట్ పౌడర్ వేస్తే అవి గడ్డలుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ మీరు అలా చేయకండి. వాటర్లో వేసి డైరెక్ట్ ఉడుకుతున్న వాటర్లో కానీ లేకపోతే అన్నం అయ్యే దాంట్లో కానీ వెయ్యండి. డైరెక్ట్ అయితే పౌడర్ వేసారనుకో గట్టిగా అవుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ కలుపుతూ ఉండండి, లేకపోతే ముద్దలు అనేటివి అయిపోతాయి. అయితే నేనైతే కలుపుతూనే ఉన్నాను మంచిగా, గడ్డగా కాకుండా. ఎందుకంటే ఇంకా నేనేమో వాటర్ ఫామ్లోనే చేసుకుందాము, అంత గట్టిగా అయితే ఎందుకు, దాంతో కర్రీ అయితే పెట్టుకునేది కాదు కదా, ఒట్టిగా తాగేదని నేనైతే ఇట్లా వాటర్ ఫామ్లో అయితే చేసుకున్నాను. ఇంకనైతే నేను సాల్ట్ వీడియో తీస్తుంటే కొంచెం సాల్ట్ ఎక్కువైపోయింది. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ వాటర్ యాడ్ చేశాను. అదైతే ఇంకా లిక్విడ్ ఫామ్లో చాలా ఎక్కువ అయిపోయింది. అయితే నేను ఇంకేమో ఏం చేద్దాము, వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కదా అని వాటర్ అయితే కొంచెం కంపల్సరీ యాడ్ చేశాను. అంబలి అయిపోయాక గ్లాస్లో వేసుకున్నాక మళ్ళీ చాలామంది వాటర్ యాడ్ చేస్తారు.
బట్ నేను ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకొని లిక్విడ్ ఫామ్లో చేసుకున్నాను కాబట్టి మళ్ళీ నేను వాటర్ యాడ్ చేయలేదు. అయితే ఇది బాయిల్డ్ అవుతుంది. కొంచెం బాయిల్డ్ అనేది చాలాసేపు అయితే చేయండి, ఎందుకంటే రాగులు ఇంట్లో మిక్సీ అయితేలో పట్టాను కదా. నేనైతే ఎందుకు ఎక్కువసేపు అయితే బాయిల్ చేస్తున్నాను. బయట పౌడర్స్ తీసుకుంటాము, అది ఎక్కువసేపు బాయిల్ చేయము, ఎందుకంటే చాలా మ్యాష్ అయిపోతుంది. నేను చాలా ఆల్రెడీ మ్యాష్ అయితే చేశాను, కానీ నేను ఇప్పుడే పౌడర్లు అయితే వేసి కలుపుకున్నాను. అయితే అయిపోయింది, నా అంబలి అయితే రెడీ అయిపోయింది అటు సైడ్. అయితే మా బాబాయ్ అయితే వచ్చి చూస్తున్నాడు, ఆ మమ్మీ అయిపోయిందా అంటే, లేదు వెయిట్ చేయి బాబు వేస్తాను అయితే చెప్పాను. అయితే ఇక్కడైతే నేను ఆనియన్ అయితే తీసుకున్నాను. మా ఇద్దరు పిల్లలు అయితే చెప్పాను కదా, వాళ్ళకి ఇట్లనే గట్టిగా వేసి ఇచ్చేసి దాంట్లో ఆనియన్ వేస్తే వాళ్ళు తినుకుంటారు. వాళ్ళు ఎన్నిసార్లు అయినా వెయిట్ చేసి అంబలి ఎన్నిసార్లు వేసినా కానీ తినేస్తారు. వాళ్ళంతా చాలా ఇష్టంగా తింటారు. అయినా కానీ మీరు పిల్లలకి ఇప్పుడు చిన్న పిల్లలకి ఇప్పుడే స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. వాళ్ళకి అలవాటు అనేది అయిపోతుంది. ఇది వాళ్ళ హెల్త్కి చాలా మంచిది. అయితే ఇక్కడ అయిపోయింది. నేనైతే వాళ్ళకైతే వేసి ఇచ్చాను. నా కోసం నేనైతే వాటర్ ఫామ్లో తీసుకుందామని నేనైతే వాటర్లో కొంచెము ఆనియన్స్ అయితే కట్ చేసుకొని వాళ్ళకైతే ఆల్రెడీ నేను సర్వ్ చేసేసాను. నా కోసం నేను చేసుకుంటున్నాను. అయితే నేను ఇందులో ఆనియన్ కొంచెం అంతా అంబలి అయితే వేసుకొని దాంట్లో అయితే నేనైతే కర్డ్ అయితే యాడ్ చేసుకున్నాను. చాలా బాగా కుదిరింది. దీని టేస్ట్ అయితే చాలా నచ్చింది నాకైతే. అయితే నేను కొంచెం ఇది థిక్నెస్ ఉంది, ఎందుకు ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామని నేనైతే వాటర్ యాడ్ చేశాను. మీరు ఎంత లిక్విడ్ ఫామ్లో చేసుకున్నా కానీ అది గట్టిగా అయిపోతుంది, అదేందో మరి తెలియదు. అయితే ఇక్కడ వీడియో తీస్తుంటే పెరుగు అయితే స్కిప్ అయిపోయింది నా చేతిలోకి వెళ్ళి, అయితే కింద అయితే పడిపోయింది. నయమైంది, కింద అయితే టేబుల్ పెట్టుకున్నాను, గ్యాస్ మీద అయితే పడితే మళ్ళీ డబల్ వర్క్. ఇప్పుడే చాలా డబల్ వర్క్ అయితే అయిపోయింది. మొత్తము మంట అంతా మొత్తం పౌడర్ అయితే అయిపోయింది. అయితే నేనైతే ఇలా అయితే మొత్తం ఆడ క్లీన్ చేసుకోవాలి. అంబలి తాగేసి మంచిగా తాగేసాక ఫ్రీ అయిపోయాక చేసుకుందామని అయితే అనుకున్నాను. అయితే దీన్ని బాగా మిక్స్ చేసి అయితే నా కోసం అయితే నేను తాగాను. నాకైతే దీని టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది. మీలో ఎంతమంది అంబలి ఇలా ఇంట్లో చేసుకుంటారు? అయినా కానీ ఇవాళ రేపు అయితే చాలా ఇప్పుడు బయటవి పెట్టేశారు, అంబలి 20 రూపీస్ పర్ గ్లాస్ అని. బయట తాగుతారా లేకపోతే మీరు ఇంట్లోనే చేసుకొని తాగుతారా? నాకైతే కామెంట్లో చెప్పండి. నేనైతే ఎప్పుడు ఇంట్లోనే చేసుకొని అయితే తాగుతాను. కానీ కొత్తగా ఏంటిదంటే ఈసారి నేను ఇంట్లో చేశాను, రాగులు తీసుకొచ్చి పౌడర్, అంతే తేడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.